వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. సత్యం సత్యమే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, అనేక సహాయాన్ని బట్టి, నడిపింపును బట్టి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఒక సత్యాన్ని మనం గ్రహించాల్సి ఉన్నది. మన యొక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనుషులను పట్టించుకునేటువంటి వాడు. ఏ విధంగా అంటే ఆయన్ని ఒకానొక సమయంలో పాపుల స్నేహితుడు అని కూడా పిలిచినట్లుగా మనం చూస్తాం. అవును, యేసు ప్రభు పాపుల స్నేహితుడు. ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటారంటే, ఏంటి ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కలుసుకుంటూ ఉన్నాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు, వారితో కూర్చుంటున్నాడు, ఏంటి పాపులతో స్నేహం ఏంటి అన్నట్లుగా వాళ్ళు సనుక్కున్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభుని ఆ విధంగా సనుక్కుంటారు. అవును, ప్రభు పాపులను వెదక్కి రక్షించడానికి వచ్చాడు. పాపులను ఆయన పట్టించుకుంటాడు, పాపులను అర్థం చేసుకుంటాడు. ఈ లోకం తీరు వేరు, ఈ లోకం ఆలోచించే విధానం వేరు. ఈ లోకం ఎలా అంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేశారా వాళ్ళని నిందిస్తూనే ఉంటారు. ఏదైనా చిన్న తప్పిదం చేస్తే చాలు వాళ్ళని అవమానపరిచి, వారిని మానసికంగా ఇబ్బంది పెట్టి, వారిని కృంగిపోయేటట్లుగా ఈ యొక్క సమాజము, ఈ యొక్క మనుషులు చేస్తూ ఉంటారు. ఆ యొక్క తప్పిదమునే మరలా మరలా మనకి జ్ఞాపకం చేసి మన యొక్క జీవితాన్ని నాశనానికి నడిపిస్తారు. అది ఈ యొక్క లోకం తీరు, సమాజం తీరు. కానీ యేసు ప్రభు అలా కాదు. యేసు ప్రభు పాపులను చేరదీయటానికి వచ్చాడు. ఈ లోకస్తులు ద్వేషిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు మాత్రం మనల్ని ప్రేమిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు, పాపులను చేరదీయాలనుకుంటున్నాడు, పాపులను సంరక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ 3 ఉపమానాలని మనం చూస్తాం. ఆ 3 ఉపమానాలని ఒక్కొక్కటిగా మనము ధ్యానించుదాం. మొదటి ఉపమానం ఏమిటంటే, ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక ఉపమానం ఈ విధంగా చెప్పబడ్డది. ఏంటంటే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె అడవిలో తప్పిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసము ఆయన వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క గొర్రె దొరికినప్పుడు సంతోషముతో ఇక్కడ మనము చదవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అవును, ఇక్కడ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసము ఆయన, ఆ మనుషుడు వెతుకులాడి అది దొరికినప్పుడు సంతోషముతో భుజముల మీద వేసుకొని ఇంటికి తిరిగి వచ్చి తన యొక్క స్నేహితులందరినీ కూడా పిలిచి, ఇదిగో నా సంతోషంలో మీరు కూడా పాలు పొందుడి అన్నట్లుగా చెప్తాడు. ఎందుకంటే మారు మనస్సు అక్కరలేని 99 గొర్రెల కంటే నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, అంటే మారు మనస్సు లేని నీతిమంతులు అన్నమాట. దెర్ ఈస్ నో రిపెంటెన్స్. మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషము కలుగును. శాస్త్రులు పరిచయాలు అనుకుంటున్నారు, మేము నీతిమంతులము కదా, మేము దేవుని ప్రజలము కదా, మేము అబ్రహాము సంతానము, దావీదు మా రాజు, మోషే మమ్మల్ని నడిపించాడు, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు మాకు ఉన్నాయి, మేము ఎంతటి గొప్పవారం అనుకుంటున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నారు, బహుశా దేవుడు ఎన్నుకున్నటువంటి వారే మీరు, నీతిమంతులుగా పిలువబడుతున్నారు, కానీ మీకు మారు మనస్సు లేదు. ఇక్కడ సుంకరులు, అనేక రకాల పాపాలు ఉన్నటువంటి పాపులు ఉన్నారు. వారందరూ కూడా బహుజనము యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారట. ఈ బహుజనము యేసు ప్రభు ప్రసంగించేటువంటి ఆ ప్రసంగాలను వినడానికి వస్తూ ఉన్నారట. వారు ప్రభువుని తెలుసుకుంటున్నారు. వారి విషయమై ప్రభు ఆనందించే వ్యక్తిగా ఉన్నాడు. పరలోకము సహితము సంతోషంగా ఆనందంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఒక పాపి విషయమై కలుగు సంతోషము చాలా గొప్పది. పరలోకమందు కూడా ఆ యొక్క గొప్ప సంతోషము కలుగుతుందని ప్రభు చెబుతున్నారు. దేవుడు ఒక్క మారు మనసు పొందిన పాపి విషయమై సంతోషిస్తూ ఉన్నారు. అవును మిత్రమా, ఈ యొక్క మారు మనస్సు గురించి మనం ఎంతగానో ఆలోచించాలి. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాం, లేకపోతే క్రీస్తు నాకు తెలుసు అన్నట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. కొంతమంది అయితే యేసు ప్రభు తెలియని వారు కూడా ఉన్నారు, భయంకరమైన పాపంలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ పాపినైనటువంటి నిన్ను ఎవరు పట్టించుకోరని నువ్వు అనుకుంటున్నావా? లేదు, నిన్ను పట్టించుకునేటువంటి నాథుడు ఉన్నాడు, పాపుల స్నేహితుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు, పాపులను స్నేహించేటువంటి దేవుడు. మనము చూసినట్లయితే ఒక మగ్దలేని మరియ, భయంకరమైనటువంటి పాపములో కూరుకుపోయిన స్త్రీ, వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, ఆమె మారు మనస్సు పొందింది. తన యొక్క పాపాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించింది. సమరయ స్త్రీ, భయంకరమైనటువంటి పాపంలో కొనసాగినటువంటి స్త్రీ, యేసు ప్రభు తనతో మాట్లాడి, నేనే మెస్సియాను, రాబోవాడను నేనే, క్రీస్తును నేనే అని చెప్పినప్పుడు ఆ శుభవార్తను విని ప్రభువుని నమ్మింది. తన యొక్క జీవితం మార్పు చెందింది. ఆమె ప్రభువుని వెంబడించి ప్రభువుని గురించి ప్రకటించింది. ఇలా చూసుకుంటూ పోతే యేసు క్రీస్తుని నమ్ముకున్న వారిని హింసించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, పౌలుగా పిలువబడినటువంటి సౌలు. తాను ముందు సౌలుగా ఉన్నాడు, తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఆ సౌలు క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిని వ్యతిరేకించి, వారిని హింసించి, వారిని జైల్లో పెట్టించి, వారిని చంపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నడుచుకున్నటువంటి వ్యక్తి ప్రభువుని తెలుసుకుని ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు తన యొక్క పాపము విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించి ఆయన వెంబడించాడు. ఇట్లా అనేక మంది పాపములో కొనసాగుతున్నటువంటి వారు ప్రభు వారిని దర్శించినప్పుడు వారి యొక్క మనస్సు మారి, వారి యొక్క జీవితాలు మార్చబడి ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. వీరిని బట్టి పరలోక రాజ్యము ఆనందిస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. యేసు ప్రభు ఉన్న సమయంలో అనేక మంది పాపులు, పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి తాను మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఒక 4 వ్యక్తులు వచ్చి యేసు ప్రభు ముందు ఇంటి పైకప్పు విప్పి దించినప్పుడు ప్రభు తనతో అన్న మాట, నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయని. ఎందుకు ప్రభు మారు మనస్సు గురించి, ఆ యొక్క పాప క్షమాపణ గురించి ఎక్కువగా మాట్లాడుతూ సంభాషిస్తూ వచ్చారు అంటే, మనము పాప బంధకాల్లో ఇరుక్కుపోయి ఉన్నాము. మనము ఆ యొక్క పాపముల చేత నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నాము. దేవుడి ఎవరో ఎరుగనటువంటి అజ్ఞానంలో ఉన్నాము. నాశనానికి పోతుంది మన యొక్క మార్గము. మనము పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి మరలా నూతన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని నిన్ను విడిచిపెట్టి నిన్ను నాశనానికి పంపించేవాడు కాదు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనం లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. నశించిపోతున్న నీ జీవితాన్ని విడిపించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
పాపిమైనటువంటి నీవు నేను మారు మనస్సు పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై ఇక పరలోక రాజ్యము సైతము ఆనందిస్తున్నట్లుగా మనం చూస్తాం. మన యొక్క దేవుడు ఆనందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నారు, యేసు ప్రభు గురించి ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమంది రకరకాల ఆలోచనలు. ఎలా అంటే యేసు ప్రభు అంటే ఆయన ఒక మార్గము, యేసు ప్రభు అంటే కొంతమంది దేవుడిగా కొలిచేటువంటి వ్యక్తిగా ఆయన మీద రకరకాల అభిప్రాయాలు. యేసు ప్రభు అంటే అదొక మతము, లేకపోతే అదొక మార్గము, ఆయన కొంతమందికి సహాయం దయచేస్తాడు, ఏదో అదొక మూఢనమ్మకం అనుకునేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుని ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయం అనేది మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు అనుభవించిన త్యాగము, ఆయన త్యాగపూరితమైనటువంటి ప్రేమను చూసి వారి యొక్క హృదయం కదిలించబడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి మొదటిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, తప్పిపోయిన గొర్రెవైనటువంటి నిన్ను నన్ను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సమయంలో ప్రభు నిన్ను కూడా వెతకడానికి వచ్చి ఉన్నాడు. తన యొక్క కృప నీ యొక్క హృదయం దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతుంది. నీవు నీ పాపముల చేత పట్టబడి ఉన్నావు, నీవు నీ పాపములను విడిచిపెట్టము, నీవు పాపములను విడిచిపెట్టి ఇదిగో క్షమించడానికి నేనున్నాను, నీ పాపములను ఒప్పుకో, నేను క్షమిస్తానని ప్రభు చెబుతున్నాడు. నీ జీవితం ఎక్కడి నుంచి మార్పు చెందాలని ఆయన ప్రేమతో పాపివైనటువంటి నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. అది గ్రహించు మిత్రమా. ఆయన ఏదో నీ దగ్గర నుంచి దోచుకెళ్ళడానికి రాలేదు, నీకు అన్యాయం చేయడానికి రాలేదు, నిన్నేదో తప్పుడు తోవలో నడిపించడానికి ఆయన రాలేదు. నీవు నశించిపోతున్నావు, నీవు తప్పిపోయావు, దేవుని యొక్క మార్గము నుంచి, దేవుని యొక్క ఉద్దేశాల నుంచి, దేవుని యొక్క చిత్తాన్ని నుంచి పాపములో కూరుకుపోయి నాశనకరమైన మార్గంలో వెళుతూ ఉన్నావు. నీ మార్గాన్ని త్రిప్పుకో, నేను మారు మనసును అనుగ్రహించడానికి వచ్చాను, నీ హృదయంలో మార్పుని చెందించడానికి వచ్చాను అని అంగీకరించమని ప్రభు చెబుతున్నాడు. అది మొదటి విషయం. తప్పిపోయిన నిన్ను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. 10 వెండి నాణేలలో ఒక నాణెము పోగొట్టుకుంది. దీపం వెలిగించి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంది. ఇల్లంతా కూడా వెతికినప్పుడు తన యొక్క నాణెము దొరికింది. దొరికినప్పుడు ఏం చేసిందంటే, తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పాను కదా. ఆ విధంగా చెప్పి తాను సంతోషిస్తూ ఉన్నది. అంటే ఒక 10 నాణేలలో ఒక నాణెము పోయినప్పుడు ఎంతో శ్రద్ధతో ఆ స్త్రీ వెతికినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో శ్రద్ధతో ఆ స్త్రీ ఆ నాణ్యాన్ని వెతికి ఆ నాణ్యం దొరికినప్పుడు గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ఆ ఆనందంలో తన యొక్క చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి ఆమె సంతోషంతో ఈ యొక్క వార్తను చెప్పినట్లుగా చూస్తాం. అట్లనే ఇక లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది ఏమిటంటే, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు చెప్పుచున్నాడండి. అంటే ఒక్క పాపి మారు మనసు పొందితే చాలు, ఒక్కరు ప్రభు వైపు తిరిగితే చాలు, పరలోక రాజ్యంలో గొప్ప ఆనందము, గొప్ప విందు, గొప్ప సంతోషము కలుగుతూ ఉన్నదని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే గాడ్ ఈజ్ వెరీ కన్సర్న్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దృష్టించి చూస్తున్నాడు దేవుడు. కూడా పోవాలని ఆయన అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే
ప్రభు యొక్క కృప ఎక్కడెక్కడైతే నాశనం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే పాపం భయంకరంగా ప్రబలి ముందుకెళ్తుందో అక్కడ దేవుని యొక్క కృప బహుగా విస్తరించి అది ప్రవహిస్తూ లోపలికి అది సంచరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే నీవు వద్దన్నా కాదన్నా ఎంతోమంది క్రీస్తు గురించే మాట్లాడుతున్నారు. నీవు కాదన్నప్పటికీ నీ కూడా క్రీస్తు గురించే మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమ గురించే చెప్తూ ఉన్నారు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడని చెప్తూ ఉన్నారు. మేము కూడా అదే ప్రకటిస్తున్నాం. నీవు కాదంటున్నావు, నీవు ఆయన చేదరిస్తున్నావు, నీవు ఆయన తిరస్కరిస్తున్నావు, ఆయన నుంచి దూరంగా పారిపోతూ ఉన్నావు. నీవు ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ నీ కూడా అక్కడ కూడా క్రీస్తు వార్తే, అక్కడ కూడా క్రీస్తు గురించిన సందేశమే. ఏమిటిది? నన్ను విడిచిపెట్టరా? ఏమిటిది? నన్ను ఏమైనా మార్చేస్తారా? ఏంటిది యేసు ప్రభు అనే పిచ్చి వీరికి పట్టింది అని అనుకుంటున్నావేమో. యేసు ప్రభు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీవు తప్పిపోయినావు. ఓ సహోదరి సహోదరుడా, నువ్వు తప్పిపోయినావు. నీవు దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు నాశనానికి పాత్ర అయిపోతున్నావు. నువ్వు నరకానికి వెళ్తావు. నిన్ను రక్షించడానికే, నిన్ను విమోచించడానికే క్రీస్తు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆ యొక్క శుభ సందేశం, శుభవార్త నీ దగ్గరికి వస్తుంది. నీవు నీ పాపాలను విడిచిపెట్టు. నీవు నీ పాపాలను విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించి మారు మనస్సు పొందుము అనేటువంటి సందేశం నీ దగ్గరికి వస్తుంది. నీవు అనుకుంటున్నావు క్రీస్తు నా దగ్గరకు వస్తుంటే నాకు అడ్డు అనుకుంటున్నావు, నీవు ఇబ్బంది అనుకుంటున్నావు. కానీ అది ఎందుకు తెలుసా? నీ మంచి కోసమే. నీ మంచి కోసమే ఆ శుభవార్త నీ దగ్గరకు వస్తున్నది. నీ మంచి కోసమే నీ జీవితం మార్పు చెందాలనే ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు ఏంటంటే ఒక గొప్ప ప్రేమతో నీ వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి రెండో విషయంలో నాణెము పోయి దొరికినప్పుడు ఆ స్త్రీ ఎలా సంతోషించిందో, ఒక మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోక రాజ్యంలో కూడా గొప్ప ఆనందము, సంతోషము కలుగును. ఇది ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితం నుంచి, నా జీవితం నుంచి, ప్రతి ఒక్కరి జీవితం నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం మారు మనసు పొందాలి. ఇక్కడ నుంచి మారు మనసు పొందడం అంటే నీ పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక కొత్త జీవితాన్ని నువ్వు మొదలు పెట్టాలి. నూతనమైన జీవితం క్రీస్తులో నువ్వు మొదలు పెట్టాలి. ఆ త్రాగుబోతుడు తనం ఏమైనా ఉందా? దాన్ని ఇక్కడి నుంచి నువ్వు విడిచిపెట్టాలి. వ్యభిచారపు అలవాట్లు, పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడి నుంచి విడిచిపెట్టాలి. దొంగతనము, నరహత్యలు, దోపిడీలు, అహంకార బుద్ధి, చెడు అలవాట్లు, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఒక నూతనమైన, ఒక మార్పు చెందినటువంటి జీవితాన్ని మొదలు పెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. అది నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడు అందుకే నీకు సహాయం చేయడానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒక నూతనమైన, ఒక న్యూ బిగినింగ్ నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి రెండో విషయముగా దాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా మూడవ ఉపమానాన్ని మనం చూసినట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడి ఉపమానం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు ఆ తప్పిపోయిన కుమారుడు గురించే రాయబడ్డది. తప్పిపోయిన కుమారుడు అని అంటే, ఒక ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో తన యొక్క చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు సగభాగం ఇవ్వమని అడిగాడనమాట. తండ్రి ఆ ఆస్తిని వారికి పంచిపెట్టాడు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆ ఆస్తిని అంతటినీ కూడా అమ్మేసి దానికి వచ్చేటువంటి ఆ డబ్బులంతా కూడా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి వ్యాపారం చేసి అది జోదాలాడి వేశ్యతో తిరిగి తన యొక్క డబ్బునంతా కూడా వృధాగా ఖర్చు పెట్టాడు. చివరికి ఏమైందంటే కొంతకాలానికి డబ్బులన్నీ అయిపోయాయి. ఒక వ్యక్తి దగ్గర పనిచేయడానికి కుదిరి పందులు మేపడానికి పంపించాడు. ఆ యొక్క వ్యక్తి పందులు మేపడానికి పంపిస్తే తినడానికి తిండి లేదు, ఆహారం లేదు. కనీసం పందులు పొట్టైనా తిని నా కడుపు నింపుకోవాలనుకున్నాడు. కానీ అది కూడా దొరకకుండా చేశారు. అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంటి యొద్ద అక్కడ పనివారికి కూడా కడుపు నిండా ఆహారము, భోజనం దొరుకుతుంది కదా, నేను కూడా వెళ్ళి ఆ పనివారిలో ఒకరిగా నేను ఉంచమని నా తండ్రిని నేను బతిమలాడుకుంటాను అని ఆశపడి తాను వెళ్ళడానికి సిద్ధమై వెళ్తూ ఉన్నాడు. తాను ఆ యొక్క వీధి చివరికి వస్తున్నాడో లేదో తన తండ్రి వెళ్ళి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పనివారితో చెప్తున్నాడు, ఇతనికి ప్రశస్త వస్త్రములను ధరింపచేయండి, చేతికి ఉంగరం తొడగండి, కాళ్ళకి చెప్పులు తొడగండి, గొప్ప విందు ఏర్పాటు చేయండి, ఈ సంతోషం అందరూ పాల్గొందులు పొందాలని అందరినీ కూడా పిలిచాడు.
గొప్ప హడావుడి జరిగింది. సో అప్పుడు తన యొక్క పెద్ద కుమారుడు వచ్చాడు పొలం నుంచి. బయట ఉన్న పనివారిని అడిగాడు, ఏంటి హడావుడి అని అన్నప్పుడు, తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చాడు, మీ యొక్క తండ్రి గారు గొప్ప విందు ఏర్పాటు చేశాడు అన్నట్లుగా చెప్పాడు. అప్పుడు ఆ తండ్రితో పెద్ద కుమారుడు అంటూ ఉన్నాడు, తండ్రి నేను నీతోనే ఉన్నాను, నీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ నా కోసం ఒక దూడను వధించావా, నా నిమిత్తం ఎప్పుడైనా ఫంక్షన్ చేసావా అని అంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఈ నీ తమ్ముడు తప్పిపోయి మరలా దొరికినని చెప్పినట్లుగా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 15:32 మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. ఈ యొక్క ఉపమానంలో చూసినట్లయితే తన యొక్క తమ్ముడు చేసింది తప్పే. మొదటిగా తన యొక్క ఆస్తిని అంతా కూడా తీసుకొని తన యొక్క జీవితాన్ని తను కొనసాగించాలని ఆశపడ్డాడు. కానీ దాన్ని వృధా చేసి డబ్బులంతా కూడా పాడు చేసి భయంకరమైన పాపపు జీవితాన్ని కొనసాగించి తర్వాత తన యొక్క తప్పిదమును తెలుసుకున్నాడు. నా తండ్రి ఇంట అనేక మందికి భోజనం దొరుకుతుంది అనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే పరలోకమును, అంటే ఇంకొక మాట అన్నాడంటే 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని. అంటే నేను పాపం చేశాను తండ్రి, నీకు వ్యతిరేకముగా నేను పాపం చేశాను, నీ కుమారుడనని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను, నీ దాసుల్లో నన్ను ఒకనిగా పెట్టుకో, నాకు ఆ మాత్రం చాలని చెప్పుకోవడానికి తండ్రి దగ్గరికి వేడుకోవడానికి వస్తున్నప్పుడు తండ్రికి అర్థమైంది. తన యొక్క కుమారుడు పశ్చాత్తాపడ్డాడని తండ్రికి అర్థమైంది. తన యొక్క కుమారుడు తన యొక్క పాపముల విషయమై తాను మారు మనసు పొందాడనేటువంటి విషయం తండ్రికి అర్థమైంది. తండ్రి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. అవును, మన యొక్క జీవితంలో కూడా నేను పాపం చేశాను, నన్ను ఈ పాపం నుంచి ఎవరు విడిపిస్తారు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడేమో అని ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన యొక్క చాచిన చేతులతో నిన్ను స్వీకరించడానికి, నీ యొక్క హృదయాన్ని కడిగి శుద్ధినిగా చేసి నీ నిమిత్తమై పరలోక రాజ్యంలో గొప్ప విందు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనే నీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. మనం అనుకోవచ్చు, ఈ లోకంలో శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, ఈయనేంటి పాపులతో, సుంకపు గుత్తదారులతో, భయంకరమైనటువంటి ఈ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, వారితోనే ఉంటున్నాడు, వారినే పట్టించుకుంటున్నాడు, ఏంటి వింత అని అనుకుంటూ ఉన్నారు. అవును, యేసు ప్రభు పాపులను చేరదీయటానికి వచ్చాడు. యేసు ప్రభు నిన్ను నన్ను పట్టించుకోవడానికి వచ్చాడు. పాప బంధకాల చేత నలిగిపోతున్న నిన్ను నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు సహాయం చేస్తారు అనుకుంటున్నటువంటి మనల జీవితాన్ని విడిపించి మనకి మారు మనసు కలుగు చేయడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ మారు మనసు పొందినటువంటి ఈ యొక్క కుమారుడు, తప్పిపోయిన ఈ కుమారుడు, చిన్న కుమారుడు, తనని బట్టి ఆ యొక్క తండ్రి సంతోషించి గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మారు మనసు కావాలి, వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. తన యొక్క పాపం విషయమై ఒప్పుకోలు కలిగి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని తనలో కొనసాగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు ఇక నుంచి ఒక నూతన జీవితాన్ని కొనసాగించాలనేదే దేవుని ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. నీ సమస్యలు ఏదైనా, నీ ఇబ్బందులు ఏదైనా, నీ యొక్క పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు నీతోనే ఉన్నారు, నీ వైపు చూస్తూ ఉన్నారు. నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. నిన్ను ఈ లోకం పట్టించుకోదు, ఈ లోకం నిన్ను హేళన చేస్తుంది, అవమానపరుస్తుంది. నిన్ను పట్టించుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి తప్పిపోయిన నిన్ను రక్షించడానికే యేసు ప్రేమ మరలా ఈ యొక్క వాక్య రూపంలో నీ దగ్గరికి వస్తున్నది. దాన్ని అంగీకరించు మిత్రమా. ఈ క్షణమే ప్రభువును అంగీకరించి నూతన జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను. మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకురండి. పరిశుద్ధులైనటువంటి మా ప్రభువా, నీ యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ యొక్క వాక్యాన్ని అంగీకరించి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, వారి హృదయంలో పాపపు ఒప్పుకోలను అనుగ్రహించి నీ కార్యాలను జరిగించి వారిని నీ తట్టు తిప్పుమని, నీవే వారి యొక్క జీవితాలని మార్పు చెందించమని, పాప బంధకాల నుంచి విడిపించమని
వేడుకుంటూ మీ సన్నిధి మీ తోడ్పాటుతో వారితో ఉంచుమని ఈ ప్రార్థనను యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు. కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ, పరలోక భాగ్యం. మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము. అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం. ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్తు దేవుడు మానవుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు కలువరి శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ రోజున తిరిగి లేచారు. ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ, పరలోక భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి: ప్రభువా, నేను పాపిని. నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం. కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రక్షకుడుగా వచ్చి శిలువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు, తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను. మీరు నా దేవుడు, నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే, విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు, పరలోక భాగ్యం ఇస్తారు. ఈ విధంగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక. మీ విలువైన సలహాలు, ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978, 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame.telugu@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.